వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్, 4 కిలోల పైగా గంజాయి స్వాధీనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా బాలికల పాఠశాల ముందు విద్యార్థుల ధర్నా. మా ఉపాధ్యాయులు మాకే కావాలంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపిన విద్యార్థులు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాహకం, వృద్ధురాల్ని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి మీడియా కవరేజ్కు వెళ్తే మీడియాపై ఎనుగుతురు పోలీసుల ఉత్సాహం. గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం సీఎం కప్ క్రీడలు దోహదపడతాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే పోలవరం మండల ప్రజా పరిషత్ కేంద్ర కార్యాలయంలో మండల అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ప్రభుత్వ సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో వారితో సమీక్ష జరిపి పెండింగ్లో ఉన్న వర్కర్ని త్వరితగతిన బడ్జెట్ ఉంటే కంప్లీట్ చేయాలని, మిగిలిన వర్క్కు సంబంధించిన రికార్డులు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. సాయశక్తుల గౌరవ సీఎం, డిప్యూటీ సీఎంకి ఏజెన్సీ అవసరాలు తెలియజేసి తన యొక్క నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చేలా కృషి చేస్తానని తెలియజేశారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు మనం అందరం కలిసి ఒక కుటుంబంలా పనిచేద్దామని అన్నారు. అన్ని నియోజకవర్గాలని మంచి అభివృద్ధి వైపు నడుపుదామని తెలియజేశారు. ఆర్ఎంపీ రోడ్లు కానీ, అలాగే సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఫండింగ్ తీసుకొస్తాం. వీటి మీద దృష్టి పెట్టాం కాబట్టి కార్యకర్తలు కూడా వార్త తెలియజేస్తాం. ఏదో అధికారులు కంప్లైంట్ రూపంలో కాదు, మీరు కూడా పనిచేయండి. గ్రామాల్లో మీరు కూడా పనిచేసి అక్కడ గ్రామం ఉన్నటువంటి సమస్య గురించి అధికార దృష్టికి తీసుకోవాలండి. తప్పకుండా అధికారులను చేయడానికి కొత్తగా వచ్చారు కొంతమంది. ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ మీరు కలుపుకొని వాళ్ళు కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇటు డిపార్ట్మెంట్ వారిని ఇటు కార్యకర్తలని ఇద్దరిని కూడా తెలియజేస్తూ మళ్ళీ మనం రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం. తప్పకుండా మళ్ళీ మనం ఈ మీద చర్చలు జరగాలి. ఈ డెవలప్మెంట్ మీద తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన ఫండ్స్ తీసుకొచ్చి పోలవరం మండలాన్ని మనం అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి total budget and monetary department increase చేయాల్సిన కార్యక్రమం 35% 6+ ప్రోగ్రామ్ పెట్టేందుకు అంటే ఎలకేషన్ అనేది ఎలాగే మనం వర్క్స్ కాస్ట్గా కంప్లీట్ చేసి 6+ టైం కాలంలో మనం కంప్లీట్ చేసి నెక్స్ట్ బడ్జెట్కి మనం చేయగలిగితే డెవలప్మెంట్ యాక్టివిటీ మనం స్పష్టంగా తీసుకురావాలి. అంటే 35% డబల్ చేయించాం. దీని మీద మనం దృష్టి సారించాల్సి ఇంజనీరింగ్, ఎస్పెషల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దీని మీద దృష్టి సారించాల్సిన సందర్భంలో అలాగే ఎల్ఎన్డి గ్రామానికి ఎలక్షన్ జరుగుతుంది. దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సెంట్రల్ ఫండ్స్ రావడం 15 ఫైనాన్స్ అని అడిగారు. అలాంటి గ్రామాలు సుమారుగా 4,000 మంది జనాభా మౌలిక వసతులు కల్పించారు. బాధ్యత ప్రజాస్వామ్య పద్ధతి ఇది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం నియోజకవర్గంలో మండలం డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేశారు.
చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎందుకంటే మీకు మాకు అనుసంధానం అనేది రివ్యూస్ యువకుడు ఉత్సాహకుడు మీరంతా సీనియర్ అధికారులు కాబట్టి మీ అందరి సూచనలు కూడా మాకు ఇచ్చి ఇప్పుడు ఎలా రివ్యూస్లో కంప్లైంట్స్ అనుకోకపోతున్నాయి. రివ్యూ అధికారులతో మాట్లాడేటప్పుడు మీరు దయచేసి ఎమ్మెల్యే గారికి ముందు రిప్రజెంట్ చేయండి. ఆ రివ్యూస్లో వాటి మీద ఎమ్మెల్యే గారు అవన్నీ మీకు గ్రామాలకు ఏమేం కావాలో ఆ డేట్స్ ఏం కావాలో చెప్పడం ఇలాగా ఫేస్ టు ఫేస్ అనేవాడికి రివ్యూ పెడతారు. దయచేసి నెక్స్ట్ టైం రివ్యూ పెట్టినప్పుడు మీరు ఏదైనా ఆ రివ్యూ డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు. ఇక్కడ సంబంధించిన డెవలప్మెంట్ మీద కానీ లేదా ఏ అధికారి పని అయినా కానీ కన్సల్ట్ అధికారికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు కానీ అదే ఎంపీడీఓ నుంచి ఎంపీడీఓ గారు కానీ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారికి మనం పై స్థాయి నుంచి కిందకి రావాలి. ఇప్పటిదాకా జరిగిన యాక్టివిటీస్ గత ప్రభుత్వాలు గత ఎమ్మెల్యేస్ ఏం చేశారు మనం ఒక మార్పు అనే వాళ్ళ యాక్షన్ ఈ 6 నెలల వ్యవధిలో కనీసం 15 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సిసి రోడ్స్ అనేది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శుక్రవారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారంపై టామ్ వేయించారు. రుద్రగూడెం సమీపంలో పులి తన పిల్లలతో తిరుగుతుందని సమీప ప్రాంత రైతులు ప్రజలు రాత్రివేళ అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఒకవేళ బయటకు వచ్చిన రైతులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని అధికారులు సూచించారు. రుద్రగూడెం గ్రామ ప్రజలకు నల్లబెల్లి పోలీసు వారి సూచన ఏమనగా రుద్రగూడెం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో పులి వలన గ్రామ ప్రజలు పనులు త్వరగా పూర్తి చేసుకొని ఇళ్లలోకి చేరుకోవాలని పోలీసు వారి సూచన. భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఇస్తాము. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. విజయనగరం జిల్లా వంగర మండలం కొండవలస జంక్షన్ నుంచి బాగ్యమ్మపేట వరకు రోడ్డు వేయాలంటూ డ్రోన్తో వినూత్నంగా నిరసనలు తెలిపిన యువకులు.
ఓకే ఓకే నేను చేస్తాను ఓకే ఓకే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ పూర్తి చేసి 990 మార్కులు సాధించిన ముత్యాల రక్షిత అత్యుత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచిన ఈ విద్యార్థినికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25,000 నగదును బహుమతిని ప్రకటించగా నేడు ఈ పారితోషికాన్ని రక్షితకి అందజేసిన గౌరవవర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం విద్యార్థి రక్షితకు పుష్పగుచ్చం అందజేసి శాల్వతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం రక్షిత ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనే కోర్సు ఇంజనీరింగ్లో చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేద విద్యార్థులకు సహాయం అందించి సహకరిస్తున్నందుకు ప్రజాప్రభుత్వానికి ఎమ్మెల్యే నాగరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. దాని మీద పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉన్నాయి. దాంతో ఏమైతుంది, రూఫ్ దెబ్బతిని బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతుంది. వీటిపైన ఏమి చెప్పాలో సూచనిస్తాం. ఫస్ట్ మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి. ఒకరు చెప్తారా, ఇద్దరు చెప్తారా చెప్పండి. ठीक है, उसको छोड़ दो आप, बेफिक्र से टाइम सर. ठीक है, अच्छा ఇండ్లలో ఉండేవాళ్ళు ఆ రకంగా ఈ అండర్ డ్రైనేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా మేము ఆ రకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి పని చేసుకుని మా పిల్లలు సాగుకునేటువంటి పద్ధతి ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఇంట్లో ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఎంతమంది కిరాయికి. ప్రాపర్ వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు అలాట్మెంట్ ఏమైనా ఏమైనా అలాట్మెంట్ బయట వాళ్ళు వచ్చి మాట్లాడితే హౌసింగ్ బోర్డు లో ఉంటుంది. అది రెండోది డ్రైనేజ్ సిస్టమ్ చాలా భయంకరంగా నాకు తెలుసు. డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం ఒకటి. రెండోది ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా మీరు అంటే 16 మంది ఒక కమిటీ వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించాను, ఎందుకంటే నేను నాకు తెలిసింది ఎప్పుడు అన్ని చూసింది, కళ్ళతో చూసింది. కానీ ఏ విధంగా చక్కదిద్దాలో, ఏ విధంగా మళ్ళీ డెవలప్ చేయాలనేది ఒకటి. రెండోది ప్రధాన సమస్య అండర్ డ్రైనేజ్ అన్నో అది కూడా తీస్తుంది, సమస్య అది కూడా తీస్తుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది మీరు అందరు కోఆపరేట్ చేసి మీరందరూ ఒక కమిటీ వేసుకొని, ఇప్పుడు ఓనర్స్ ఎవరెవరు కిరాయికి ఇచ్చిందో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎవరు సొంతంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. ఎంతమంది అయితే అంటే అర్థమైంది, ఎంతమంది అలాంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. అలాగే ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. వాళ్ళ ఓనర్ల పేర్లు, నెంబర్లు కూడా ఇవ్వండి. సో దాన్ని మేము సమీక్ష చేస్తాం. అలాగే ఇప్పుడు కొన్ని ప్లాట్స్ అలాగే ఇంద్రమ్మ ప్లాట్స్ అవి అట్లనే ఉన్నాయి కాదు. సో ఇవన్నీ సమీక్ష చేసి ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రయత్నం కూడా మీరు అప్లై చేసుకున్నారు. కాబట్టి అందులో కలెక్టర్ గారు మీ అందరూ కంప్లీట్ కూర్చొని మేడంతో మాట్లాడి తప్పనిసరిగా ఇల్లు ఎలా విధంగా అలాట్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళని అందరినీ పరీక్షించి వాళ్ళకి ఇల్లు ఎక్కడ అలాట్ చేయాలి ఏంటనేది చూస్తాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. దాన్ని ఎలా పట్టిస్తున్నాయి నాకు మీకు మెయిన్గా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీ కూడా జీవించాల్సిన
మేడం కూడా తీసుకొని వచ్చిన హౌసింగ్ బీ గారిని తీసుకొచ్చిన ఎంఆర్ఓని తీసుకొచ్చిన హౌస్ నెంబర్ లేదన్నది దానిపైన మేడం కలెక్టర్ మేడంతో మాట్లాడి హౌస్ నెంబర్ కూడా ఇప్పించారు. మీరు సండే రోజు మీరంతా చూసేయండి కానీ పంప్ వేయించి మంచిగా మెయింటెనెన్స్ ఇప్పుడు మేము చేపిస్తాం మేడం చేపిస్తాం అనుకో రేపు మళ్ళీ మెయింటైన్ చేసుకుంటే ఎక్కడ ఇచ్చిన కొండలు కట్టలేదు. అదే కార్ ఒకరు ఇద్దరు చాలు. ఎందుకంటే 15 బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి 15 మంది 16 మెంబర్స్ 16 19 మందిలో ఒక కమిటీ వేసుకొని దానికి తలా 50-100 క్లీన్ చేసుకునేటట్టు కూర్చుకునేటట్టు చేయాలి. ఎంత గట్టిగా ఉన్నాయంటే పైన మట్టి నిండి ఉన్నది దాని నిండా నీళ్ళు ఆగినాక గోడలు కలగదు. గోడలు వచ్చి కూలిపోతాయి గడ్డి పెరిగింది చెట్లు పెరిగింది. అట్లాగే మీకు డ్రైనేజ్ సమస్యల్లో తప్పనిసరిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రాగఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థిక శాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రాగఢ సానుభూతి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఒక గురువును కోల్పోయాను అని అన్నారు. అలాగే వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకొని ఘనంగా నివాళులు అర్పించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. అనంతరం జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంలోని చారగొండ్ల మల్లయ్య కాలనీలో బోడ లలిత ఇంటిలో ఈ నెల 18వ తారీఖు రాత్రి జరిగిన దొంగతనంలో వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ను సీసీ కెమెరాలో దొరికిన ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అతని వద్ద నుంచి 13 తులాల బంగారం, 40 తులాల వెండి, సుమారుగా వీటి విలువ 4,06,000 రూపాయలు నిందితుడి నుంచి రికవర్ చేసి రిమాండ్ చేసి కోర్టుకు తరలించామని తెలిపారు ఏసీపీ వర్ధనపేట ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకున్నందుకు పాలకుర్తి సీఏ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐ దూలం పవన్ కుమార్, పోలీస్ సిబ్బందిని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అభినందించారు. చారగుండ్ల మల్లయ్య కాలనీలోని బోడ లలిత గారి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంట్లో 13 తులాల బంగారం, 40 తులాల వెండి, 50 రూపాయల క్యాష్ పోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది కేసు విషయంలో ఏసీపీ వర్ధనపేట గారి ఆధ్వర్యంలో సిఐ పాలకుర్తిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయి కుమార్ని బస్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న 13 తులాల బంగారం, 40 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. ఈ నిందితుడు కరణం సాయి కుమార్ గతంలో లింగాలగన్పూర్ పిఎస్లో 2, రాయపర్తిలో 1, హైదరాబాద్ జవహర్ నగర్, కీసర మరియు వీడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి. ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుని 10 రోజుల్లోపు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట, సిఐ పాలకుర్తి, ఎస్ఐ పాలకుర్తి మరియు వారి పిఎస్ సిబ్బంది అందరూ కూడా సిపి గారు
అభినందించారు. ముఖ్యంగా అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఈ సీసీ కెమెరాల వల్లనే ఎవరు చేసినారని తెలిసింది కేసులో. కాబట్టి అందరూ కూడా పాలకుర్తి పట్టణ ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మనకు మన ఏరియాలో ఎవరైనా అపత్తులు తిరిగినా కూడా మనకు సమాచారం వస్తుంది. ఎవరైనా తప్పు చేసినా కూడా దీంట్లో మన సీసీ కెమెరాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. అనంతపురంలో 10 మంది గంజాయి మూట అరెస్ట్. 4 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం. గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు మాడే మౌత్ ఫ్రెషర్, ఐ డ్రాప్స్, ఖాళీ సీసాలు స్వాధీనం. మహారాష్ట్ర షోలాపూర్ నుంచి అతి తక్కువ ధరకు గంజాయి దిగుమతి. కాలేజ్ విద్యార్థులే టార్గెట్గా గంజాయి బ్యాచ్ విక్రయాలు. గత కొన్ని రోజులుగా ఒక ఇద్దరు మెయిన్ అక్యూజ్ మీద మనము వర్కౌట్ చేసినప్పుడు బీకేఎస్ మండలానికి చెందిన వాళ్ళతో మాకు అనంతపూర్ జిల్లాలో మేజర్లీ అనంతపూర్ టౌన్ వరకు దాదాపు ఒక 10 మంది ఇంపార్టెంట్గా మాకు స్మగ్లర్స్ అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కింద మాకు దొరికారు. సో వాళ్ళ పొజిషన్ నుంచి మనము 4 కిలోలు గాంజా సీజ్ చేయడం జరిగింది. బేసికలీ 4.270 గ్రామ్స్, 4 kgs అండ్ 270 గ్రామ్స్ గాంజా అండ్ 10 సెల్ ఫోన్స్ కూడా మనము వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేశాము. సో వీళ్ళు ఇంపార్టెంట్గా సోర్స్ అది మనము చూసినట్టయితే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్ళి ఒక కిలోకి 15,000 వరకు ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవ్రీ 500 గ్రామ్స్కి వీళ్ళు ఎవ్రీ 6 గ్రామ్స్కి ఒక 500 రూపీస్ కింద ఇక్కడ అమ్మడం జరిగింది. అంటే దాదాపు 14-15,000కి కొంటే ఇక్కడ 80-85,000 రేట్కి ఇక్కడ అమ్మడం జరిగింది. సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా చూస్తే సో ఇది వన్ ఆఫ్ ద కన్స్యూమింగ్ డివైజెస్. దీంట్లో ఈ గాంజా ఇక్కడ పెట్టేసి కాల్చి వాటర్ అది ఫిల్ చేసి దీన్ని ఇలాగ లాగడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా ఈ సెల్లర్స్తోనే మనకు ఇవి దొరుకుతున్నాయి. ఈ సార్ ఓసీస్ అని అంటారు. సో సో ఇది ఎంటీ దొరుకుతుంది ఇలాగా. సో ఎంటీ లోపల గాంజాని ఫిల్ చేసి సో ఇలాగ ఫిల్ చేయడం జరుగుతుంది. ఫిల్ చేసి మళ్ళీ ఫిల్ అయిన తర్వాత ఫ్రంట్లో ఇలా రోల్ చేసి సో దాన్ని బాన్ చేసి తాగుతున్నారు. సో ఇట్లాంటివి కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మాకు దొరికింది. ఇది కాకుండా ఇంట్లో పేరెంట్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తెలియకూడదని గాంజా తాగినప్పుడు కళ్ళు ఎర్రగవుతాయి కాబట్టి ఈ డ్రాప్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో ఈ డ్రాప్స్ వాడినట్టయితే మీకు కళ్ళు ఎర్రగా కాకుండా నార్మల్గా అలాగే వైట్గా ఉంటాయి. సో ఇంట్లో కూడా మిమ్మల్ని కనిపెట్టుకోలేరని ఈ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మాకు మౌత్ ఫ్రెషనర్ స్ప్రే కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము కొన్ని సీజ్ చేయడం జరిగింది. సో తాగిన తర్వాత స్మెల్ రాకూడదు అనే కాన్సెప్ట్తో అది కూడా వాళ్ళకి ఈ సెల్లర్స్ ఎవరున్నారు మాకు దొరికిన మెయిన్ 10 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళే దాన్ని కూడా దీంతో పాటు అలాంగ్ విత్ గాంజా కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నారు. సో దాన్ని తాగడానికి కావాల్సినది తాగిన తర్వాత బయట వాళ్ళకి తెలియకుండా మనం ఎలాగా ఉండాలి దానికి సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 మందిని మనము వీళ్ళందరూ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్, సెల్లర్స్ ఆర్ స్మగ్లర్స్. ఇది కాకుండా ఆల్రెడీ ఒక 8-9 మెంబర్స్ మనము పిల్లలు కాలేజ్లో ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని ఆల్రెడీ పిలిచి కౌన్సిలింగ్ చేసి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించడం జరిగింది. జస్ట్ బికాస్ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నందిహూడ గ్రామంలో గత 60 సంవత్సరాల నుండి మాలీ సామాజిక వర్గానికి చెందిన సుమారు 120 కుటుంబాలు నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి లావణి పట్టాలు కూడా ఇచ్చారని గత నెల
రోజులుగా అటవీశాఖ అధికారులు గ్రామానికి వచ్చి ఈ భూమి మీది కాదు, ఇది ఫారెస్ట్లో ఉందని, మేము జాయింట్ సర్వే చేస్తాము, హద్దులు పెట్టుకుంటామని, మీ ఆధార్ కార్డులు, భూమికి సంబంధించిన పాస్బుక్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఈరోజు మలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురి శ్యామరావు ఇటీ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆర్ఎస్ ప్రవీణ్ నందిగూడ గ్రామానికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారని నందిగూడ గ్రామస్తులు మీడియాకు తెలిపారు. करता तुला काय లేదు మొత్తం అదే పైన పైన వీడియో మీద తీసుకుంటా అది తీసుకొని దగ్గర సార్ అన్ని షూటింగ్ అయిపోయినాయని కరెక్ట్గా స్నేహం కర్లా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.